హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా. యూట్యూబ్ మీద నాకు ఉన్న చిన్న అభిప్రాయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను 3-4 మంత్స్ అవుతుంది. పిల్లలవి డ్యాన్సెస్, ఫన్నీస్, యాక్టింగ్, అలా మా మెమొరీస్ అన్నీ ఇందులో క్యాప్చర్ చేసి మేము ముందు చూపించాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ 3-4 మంత్స్ చిన్న టైంలో నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ పిల్లలవి ఎవరు చూడట్లేదు. ఎవరు చూడట్లేదు. పిల్లల టాలెంట్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అదేదో పెద్దవాళ్ళు ఎంటర్ అయ్యి మాది లవ్ మ్యారేజ్, మేము ఎస్కేప్ అయ్యి తల్లిదండ్రికి ఒప్పించకుండా ఎస్కేప్ అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అలా ఇలా అంటే వాళ్ళకున్న సపోర్టు ఈ పిల్లల టాలెంట్ని బయట పెట్టిన వాళ్ళకి అసలు సపోర్ట్ లేదు. అంటే అవి చూసి ఏమనుకుంటారంటే, పిల్లలు కూడా యూట్యూబ్లో ఫేమ్ అవ్వాలనుకుంటే పేరెంట్స్ మాటలు వినకుండా ఎస్కేప్ అయ్యి లవ్ మ్యారేజ్ చేసేసుకుంటే యూట్యూబ్లో ఫేమ్ అయ్యి మనీ ఎర్న్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ పిల్లల్లో పడుతుంది. నాకు కూడా అలానే అనిపించింది. అసలు పిల్లలవి మంచి మంచి వీడియోస్ చేయాలి అలా ఇలా ఉండే, కానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు పిల్లలవి చూసి. సో ప్లీజ్ డూ సపోర్ట్. పిల్లల టాలెంట్ని కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళ టాలెంట్ని కూడా ఇంకా ఎంకరేజ్ చేయాలి కదా ఫ్రెండ్స్. నేను ఇదే యూట్యూబ్ మీద ఉన్న ఒపీనియన్ చెప్పాలనుకున్నాను. అలాగే మనీ కోసం అయితే మనము యూట్యూబ్కి వచ్చి అలా లేని నిజాలని, లేని వాస్తవాలని మాత్రం ఇక్కడ కల్పించి చెప్పలేం కదా. ఉన్న రియాలిటీనే చూపించాలని నా అభిప్రాయం. అలా ఉన్న రియాలిటీతో ముందుకు వస్తే సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. అదే లేనిది కల్పించి యూట్యూబ్లో మనీ సంపాదించాలనేసి లేనిది ఉన్నట్టుగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఎవరైతే ఉన్న తెలివిని, ఉన్న దాన్ని మాత్రమే ఉన్నట్టుగా చూపిస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తా అనుకున్న వాళ్ళకి నేనేం చేయలేను, కానీ పిల్లల టాలెంట్ని కూడా మనం సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. మేమైతే ఉన్నదాన్నే, ఉన్న మెమోరీస్నే, తిరిగిన ప్లేసెస్, ఉన్న లైఫ్ స్టైల్నే చూపించాలనుకుంటున్నాం. మనీ కోసం మాత్రం ఏదో లేనిది ఉన్నట్టుగా కల్పించడం నాకు ఇష్టం ఉండదు. నలుగురు చూసి కూడా ఈమెంది ఇంత గలీజ్గా అసలు పైసల కోసం ఏంది వీడియోలు ఇలా చేస్తుంది అని నా వీడియోలు చూసి తెలిసిన వాళ్ళు నలుగురు కూడా నన్ను బ్యాడ్గా అనుకోవద్దు అనే కాన్సెప్ట్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఈమె పైసల కోసం ఏదో చేస్తుంది చూడు, ఏంది అలా చూయించుకుంటుంది, ఇలా చేస్తుంది, ఇలా చూయించుకుంటుంది అని నలుగురు నాకు తెలిసిన వాళ్ళు నన్ను బ్యాడ్గా అనుకోవద్దు. ప్లస్ యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. మా పిల్లలవి మంచి మంచి వీడియోస్, మా లైఫ్ స్టైలు, మేము ఎక్కడికి అయినా వెళ్ళినా కూడా మా ఎక్స్పీరియన్సెస్, ఫన్నీస్ అలా చేస్తుంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకైతే యూట్యూబ్లో అనిపించింది ఇదే ఫ్రెండ్స్. లవ్కు ఉన్న ప్రిఫరెన్స్ పిల్లల టాలెంట్కి ఇవ్వట్లేదు. రియాలిటీకి ఇంపార్టెన్స్ ఇద్దాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇదే చెప్పాలనుకున్న యూట్యూబ్లో. అసలు నాకు యూట్యూబ్లో చూస్తుంటే అనిపిస్తుంది 1 మంత్లోనే ఫేమ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు లవ్ చేసి పేరెంట్స్ని బాధ పెట్టి, పేరెంట్స్ని వదిలేసి, పేరెంట్స్కి ఏదో అవమానం చేసి చేసుకున్న దగ్గరికి వచ్చి చేసుకున్నోడే లోకం అనుకొని యూట్యూబ్లో ఫేమ్ అయినంత మాత్రాన వాళ్ళు గొప్ప అని నేను అనుకోను. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్లో పైసే లోకంలాగా ఉంది. పైస ఉంటేనే ఏదైనా చేయగలం అనేసి యూట్యూబ్ ముందు ఎన్నో చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకు ఉన్నంత వాల్యూ ఇలాంటి రియాలిటీ చూపించే వాళ్ళకి లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. పైసల కోసమని ఫోన్ ముందుకు వచ్చి ఫోన్లో లేనిది ఉన్నట్టుగా చేసి అంటే బయట కరెక్ట్ ఉండకున్నా కూడా ఫోన్ ముందు వచ్చి నేనేదో ఇంత పతివ్రతను, ఇంత మంచిగా చేస్తా, ఇంత మంచిగా ఉంటా, నేను ఇట్లా ఉంటా, ఫ్యామిలీతో అట్లుంటా, నేను మా ఇంట్లో వాళ్ళతో ఇట్లుంటా అన్నట్టు చూపిస్తారు. కానీ అవేవి అందరూ అలా చేస్తారని కాదు, కానీ ఎక్కువ వరకు అలానే ఉన్నారు. కాబట్టి అంత వాస్తవం ఎంత, అందులో యాక్టింగ్ ఎంత అనేది చూసి సపోర్ట్ చేయండి. నాకైతే అనిపించింది ఇది ఏంటంటే, రియాలిటీ చూపిస్తే ఎవరు సపోర్ట్ చేయరు. ఏదో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ముందు మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేసి బయట మళ్ళీ వల్గర్గా బిహేవ్ చేసే వాళ్ళకే ఉన్న వాల్యూ మంచి వాళ్ళకి లేదు. ఇది మా చిన్న పాప ఫోటోషూట్ ఫ్రెండ్స్. ఎలా ఉంది, ఇలా మందు బాటిల్స్తో ట్రై చేసాం.
అంటే మందు బాటిల్స్తో ట్రై చేసినంత మాత్రాన మా ఆయన తాగుబోతు అలా ఇలా అనేం కాదు. మా ఆయన అసలు డ్రింక్ కూడా చేయడు. కానీ ఏదో ఇలా ఇంట్లో మందు బాటిల్స్ ఉంటే ఇలా ట్రై చేసాం. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే పట్టించుకోకండి. మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి